కోనసీమ జిల్లా పి గన్నవరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రెండవ రోజు పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. అంబాజీపేట మండలం తొండవరంలో టీడీపీ శ్రేణులకు ప్రజలు సాదరంగా స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం ప్రతి ఇంటికి మన సంవత్సరం పాలన మనం చేసిన పరిపాలన మనం అందజేసిన సంక్షేమం అభివృద్ధి ప్రతి ఇంటింటికి కూడా మనం తీసుకెళ్ళి వాళ్ళతో తెలియచేయాలని చెప్పి ఏకైక ఉద్దేశంతో మన అందరం ముందుకు రావడం జరిగింది. ఈ రోజున ఇక్కడే కాదు, ప్రతి గ్రామంలోని కూడా జిల్లా వారీగా అన్ని రాష్ట్రం వారీగా కూడా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళతోని మాట్లాడుతూ నేరుగా వారి సమస్యలు ఇంకేమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా మనం తీసుకుంటూ దాన్ని త్వరలోనే కూడా పరిష్కారం చూపించడం, లేకపోతే అక్కడికక్కడే కావాలంటే అధికారులతో మాట్లాడుతూ దాని గురించి పరిష్కారం చూపించేలాగా మేమందరం కూడా బాధ్యత తీసుకున్నామని తెలియజేసుకున్నాం. ఈ 1 year పరిపాలనలోని అనేక సంక్షేమ పథకాలు మేము అమలు చేసాం. దీపం పథకం కింద గ్యాస్ బండి అయినా సరే, లేకపోతే మనం మెగా డిఎస్సి అయినా సరే, లేకపోతే తల్లికి వందనం, ఇవన్నిటినీ కూడా మేము అమలు చేయడం జరిగింది. వీటినితో పాటు రేపు రాబోయే రైతులకి అన్నదాత సుఖీభవ, అది కాకుండా లేకపోతే రేపు రావాల్సిన ఉచిత బుక్స్, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ఇకపోతే తల్లికి వందనం, ఆయన ప్రభుత్వంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని ఒక్కరికే ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు తల్లికి వందనం వేస్తున్నారు. దీపం పథకం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఆ తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీ అకౌంట్లో డబ్బులు పడేలాగా చేస్తున్నారు. ఇకపోతే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రైతుల విషయానికి వస్తే ఆనాడు జగన్ చెప్పింది 18,500 ఇస్తారని 13,500 చేతిలో పెట్టాడు. కేంద్రం సొమ్ము తీసుకుని 6,000. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆలోచన ఏంటంటే వనపర్తిని